అన్నవరంలో అన్నప్రసాదం తినాలంటే ఒక అదృష్టం ఉండాలి భయ్య. ఈ రోజు ఆ అదృష్టం నాకు కలిగింది. అన్నం ఒక వరం అని చెప్పి ఈ అన్నవరంలో సత్యనారాయణ స్వామి దర్శించుకుని వచ్చిన భక్తులు ఎవరు ఆకలితో వెళ్ళకూడదనే ఉద్దేశంతో అందరికీ ఎంతో ప్రేమగా అన్నప్రసాదం అందిస్తున్నారు. అన్ని దానిలో అన్నదానం మిన్న అని పెద్దలు చెప్తుంటారు కదా, కానీ ఇప్పుడు అది నాకు నిజంగా అనిపిస్తుంది. అన్నవరం వచ్చిన భక్తుడు స్వామివారిని దర్శించుకుని మిగతా దేవతామూర్తులు దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించకుండా వెళ్తే ఏదో వెల్తిగా ఉన్నట్టే అనిపిస్తుంది. చూసారా ఎంత శుభ్రంగా శుచిగా నియమ నిష్టలతో ఇక్కడ మనకు అన్నదానం చేస్తున్నారో. ముందుగా శుభ్రమైన అరిటాకులో కొబ్బరి పచ్చడి వడ్డించారు. ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన పులిహోరం కూడా వడ్డిస్తున్నారు. తరువాత పప్పు వడ్డించారు. ఆ తర్వాత బెండకాయ కూర, అది కూడా ఎంతో రుచికరంగా ఉంది. ఇంకా ఎంతో ప్రసిద్ధి చెందిన అన్నవరం ప్రసాదం కూడా కొంచెం వడ్డించారు. ఆ తర్వాత వేడివేడి అన్నం వడ్డించారు. చెయ్యి పెడితే తట్టుకోనంత వేడిగా ఉంది. ఇలాంటి వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకుని తింటే ఆ రుచే వేరు భయ్యా. చివరిగా చల్లటి మజ్జిగతో భోజనాన్ని ముగించాను. నిజం చెప్పాలంటే స్వామివారి దర్శనం ఒక అనుభూతి అయితే ఇక్కడ అన్నప్రసాదం మరో అనుభూతి. మీరు అన్నవరం వచ్చినప్పుడు తప్పకుండా ఈ అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళండి.